కేసీఆర్ కూతురు కవితకు క్వశ్చన్ పేపర్ సిద్ధమైంది. ఈడీ అధికారులు ప్రశ్నాపత్రం రెడీ చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రావుస్ అవెన్యూ కోర్టు నిన్న 7 రోజుల కస్టడీని విధించింది. ఇవాల్టి నుంచి 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ సాగుతుంది. కూతుర్ని లిక్కర్ చిక్కుల నుంచి బయటపడేసేందుకు అడ్వకేట్ టీంను ఏర్పాటు చేశారు కేసీఆర్. ఈడీ విచారణ టైంలో కవితకు అందుబాటులో ఉండనున్న అడ్వకేట్స్ ఆమెకు సూచనలు చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ కీలకంగా భావిస్తున్నారు. ఆమె నుంచి మరికొందరి పేర్లు బయటకొస్తాయని నమ్ముతున్నారు. దీంతో కవితకు ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది, ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాబడుతుందనే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు ఈడీ కీలకంగా కొన్ని ప్రశ్నలు అడగబోతోంది కవితని. అలాగే కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఎటువంటి అంశాలను కోర్టుకు చూపించింది ఈడీ, అలాగే ఏం ప్రశ్నలు అడుగుతారన్న ఒక ఊహాగానం ఉంది. రాధిక, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 7 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీలో ఏదైతే కస్టడీ రిపోర్ట్లో, రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే అభియోగాలు నమోదు చేశారో ఆ అభియోగాలపైన ప్రధానంగా ఈరోజు కవితను విచారించే అవకాశం ఉందంటూ కూడా సమాచారం ఉంటుంది. మరోవైపు ఈరోజు ఆదివారం కావడంతో కవిత విచారణ అనేది ఉంటుందా లేదనేది కూడా కొంచెం సందిగ్ధంగా మారింది. కానీ కొంతమేర విచారణ చేసే అవకాశం అయితే ప్రధానంగా అయితే కనిపిస్తోంది. అంటే అరెస్ట్ చేసే సమయంలో, మరోవైపు ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో ఏదైతే కస్టడీ రిపోర్టు ఏదైతే కోర్టులో సబ్మిట్ చేశారో ఆ కస్టడీ రిపోర్ట్లో గతంలో ఎవరైతే ఈడీ అదుపులో తీసుకున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన వారందరూ కూడా ఎవరైతే ఈడీ అదుపులో ఉన్నారో, కొంతమంది అప్రూవర్గా మారారో, వారందరూ ఇచ్చిన సమాచారం మేరకు కవితకు నోటీసులు జారీ చేశారు. విచారించిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినట్లు సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ రెండు ఇష్యూ చేసిన తర్వాత కవితను అరెస్ట్ చేశారు. 5 గంటల 20 నిమిషాలకు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దానిలో రిమాండ్ రిపోర్ట్లో మాత్రం 5:20కి అరెస్ట్ చేసినట్లుగా ఉంది. కానీ అక్కడ అరెస్ట్ చేసింది 5:40 తర్వాత మాత్రమే మేము అరెస్ట్ చేశామనేది ఈడీ అధికారులు నిన్న ఎంకే నాగపాల్ ముందు, రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు తమ వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇరువురు వాదనలు విన్న తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ కోరారు ఈడీ అధికారులు. కానీ 7 రోజులు మాత్రమే ఈడీ కస్టడీ ఇచ్చారు. ఇక ఈ 7 రోజులు ఈడీ కస్టడీలో కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈడీ కార్యాలయంలోనే కవిత ఉన్నారు. ఈ వారం రోజుల పాటు కవిత ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి ఈడీ విచారణను ఎదుర్కొనబోతున్నారు. ఈ వారం రోజులు కూడా కవిత నుంచి ఈడీ అధికారులు పలు కీలక విషయాలను రాబట్టే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సౌత్ నార్త్ గ్రూప్ సభ్యులు ఎవరైతే సభ్యులు ఉన్నారో, వ్యాపారవేత్తలు ఉన్నారో, జోన్లను పొందిన వారు ఉన్నారో, వారందరినీ కూడా గతంలోనే అనేక సార్లు విచారించిన నేపథ్యంలో వారందరూ ఇచ్చిన సమాచారం మేరకు కవితకు సంబంధించిన వ్యాపార భాగస్వాములు అరుణ్ రామచంద్రపిల్ల కానీ, అభిషేక్ బోయిన్పల్లి, చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు, వీరందరూ ఇచ్చిన సమాచారం మేరకు కవితకు సంబంధించి విచారణ మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ వారం రోజుల కస్టడీలో అమితారావును కూడా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ వారం రోజులు ఎప్పుడైనా అమితారావును పిలిచే అవకాశం ఉంది. కన్ఫంటేషన్ అంటే నిజ నిర్ధారణ, ఇద్దరిని కూడా కలిపి ఎదురు కూర్చోబెట్టి గతంలో ఏదైతే అమితారావు ఆరోపణలు చేశారో ఆరోపణలు అవునా కాదా అనేది కవితను అమితారావు ఇద్దరిని కూడా ఎదురు కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మళ్ళీ విడివిడిగా కూడా ఇద్దరిని విచారిస్తారు. విచారించిన తర్వాత ఇద్దరు చెప్పింది కరెక్టే కాదనేది కూడా వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ వారం రోజుల కస్టడీలో కవిత నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారనేది ప్రధానంగా అక్కడ కస్టడీ ముగిసిన తర్వాత, అంటే 23వ తేదీ వరకు ఈడీ కస్టడీ ఇచ్చారు. కస్టడీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రెవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఇద్దరి వాదనలు వింటారు. ఈడీ తరపున, మరోవైపు కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఈ వారం రోజులు ఎటువంటి సమాచారం రాబట్టారనేది వాళ్ళు ఈడీ అధికారులు చెప్తారు.